హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని బ్రదర్స్ ప్రతి ఏటా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ఏటా ఉచితంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇవాళ రేపు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చేరుకున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ సులభంగా సజావుగా సాగేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ఆర్ఎండ్బీ అధికారులు షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు ఆర్టీసీ 140 స్పెషల్ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు.